అందరికీ హాయ్ అండి. మరి నిన్న నేను మూడో ప్రశ్న అయితే అడగడం జరిగింది గివేవేలో. దానిలో భాగంగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. మరి నిన్న అడిగిన ప్రశ్న, మన టెర్రస్ గార్డెన్లోకి ఎన్ని కోతులు విజిట్ చేసినాయి అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. దానికి సరైన సమాధానం అయితే నిన్న ఈవినింగే చెప్పారండి. కానీ ఇంకా ఎవరన్నా పెడతారని వెయిట్ చేశాను. చాలామంది మన షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ ఫాలో అవ్వకుండా వాళ్ళకు తోచింది ఏదో ఒక మెంబర్ అయితే పెట్టారని అనుకుంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. వీడియోని చూసిన తర్వాత ఆల్రెడీ నేను అందులో నేనే మెన్షన్ చేసేసాను ఎన్ని కోతులు వచ్చాయా అనేది. మరి చూడుకోకుండా ఏదో పెట్టేసి ఇది కరెక్టా అని నాకు వాట్సాప్లో, ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతున్నారండి. దయచేసి యూట్యూబ్లోకి వచ్చి కామెంట్ చేయండి. నేను అది మీకు వివరంగా కూడా చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి 3335 అండి. మీరు వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. శ్రీదేవి గార్డెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. నేను ప్రతిరోజు వీడియో అయితే పెడుతున్నానండి, షార్ట్ వీడియో. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. నెలకొచ్చి ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది ప్రతి నెల కూడా. దానికి సరైన సమాధానం చెప్పిన వాళ్ళకి తప్పకుండా బహుమతి అయితే ఇస్తాను. అలాగే ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నలకు కూడా మీకు నేమ్ అయితే చెప్పడం జరిగింది, కానీ వీడియోలో అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నట్టు చూపించలేదు. కారణం ఏంటంటే మన ఫస్ట్ గిఫ్ట్ విన్నర్ వచ్చేసి దీక్ష. ఆ అమ్మాయిది చెన్నై. ఆ అమ్మాయి ఇక్కడికి రావాలంటే కుదరదు కాబట్టి మనం కొరియర్ ద్వారా పంపించాలి. అయితే ఆ అమ్మాయి మనం చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. మన టెర్రస్ గార్డెన్ చూడడానికి వస్తానంది ఆ అమ్మాయి. దానికోసం అని చెప్పేసి మనం గిఫ్ట్ అయితే ఆపడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళకు కూడా మన గార్డెన్లో ఇవ్వాలని అనుకున్నాను. కొంతమంది కుదరదు మేడం రాలేను అని అన్నారు. వాళ్ళకైతే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మనకి చెప్పారు ఆన్సర్లు. వాళ్ళకైతే మాత్రం ఈరోజు మీకు గిఫ్ట్ ఇస్తూ పిక్ అయితే తీసైతే మాత్రం తప్పకుండా పెడతాను. మరి నిన్న మూడో ప్రశ్న అడిగాను కదా, దానికి విన్నర్ అయితే రమ్య అండి. మరి తను సరైన సమాధానం ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే తనకి ఎన్ని కోతులు వచ్చాయి అనేది కూడా తెలియదు, కానీ మన పాత వీడియోస్ ఫాలో అయ్యింది. తప్పకుండా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మన వీడియోస్ ఖచ్చితంగా చూసి ఉండాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా కూడా ప్రతి వీడియోలో కూడా నేను ఎప్పటికప్పుడు వివరంగా చెప్తున్నాను. దాన్ని చూస్తూ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలరు. మరి నెలకొకసారి అడిగే ప్రశ్న కూడా మీరు సమాధానాలు చెప్పాలని, నా ఛానల్ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి.